కెన్ యు కుక్ ఫర్ మీ? ఓకే బాబు. అందరికీ మా బాబు జున్ను చేయమన్నాడు. ముందుగా జున్ను పాలను తీసుకొని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో ఏవైనా చిన్న పార్టికల్స్ ఉన్నాను తీసేయడానికి అవుద్ది. దాని తర్వాత నేను 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ నార్మల్ పాలు కలుపుకున్నాను. వీటిని బాగా కలుపుకున్నాక ఈలోగా స్టీమ్కి పెట్టుకున్నాను. స్టీమ్కి ఈలోగా వాటర్ కూడాను వేడవుతుందని ఈలోగా మిక్సీ జార్ తీసుకొని పంచదార, యాలకులు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని మిక్సీ పట్టుకోండి. అలా అయితే చీని వేరంగా కరుగుతుంది. అందుకోసమనే నేనైతే మిక్సీ పట్టుకున్నాను. మనం మిక్సీ పట్టుకున్న షుగర్ని అయితే మనం ముందుగా చేసిన పాలల్లో కలిపేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మిరియాలు వేసుకొని దంచుకొని ఆ పాలల్లో కలుపుకోవాలి. ఈలోగా వాటర్ కూడా చాలా బాగా బాయిల్ అయ్యింది. బాయిల్ అయిన వాటర్లో ముందుగా మనం కలుపుకున్న జున్ను పాల మిశ్రమాన్ని అందులో పెట్టేసి దాని మీద ఒక మూత పెట్టి కవర్ చేయాలి. మళ్ళీ మొత్తం గిన్నెకి తగ్గట్టుగా ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకొని నాకైతే ఈ జున్ను కుక్ అవ్వడానికి 45 మినిట్స్ వరకు పట్టింది. మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాను. అప్పటికి ఇంకా అయినట్టు అంతగా అనిపించలేదు. అలా అని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నాను. ఈసారికి బాగా కుక్ అయింది. మీకే తెలుస్తుంది కదా. దీన్ని బయటికి తీసి కాసేపు చల్లార్చిన తర్వాత వేరే ప్లేట్లోకి ఇలా డిష్ అవుట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జున్ను అనేది. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పర్ఫెక్ట్గా కూల్గా చాలా బాగుంటుంది. వేడిగా తినాలన్నా తినండి. నేను వేడిగా కూడా కొంచెం ట్రై చేశాను. కానీ ఫ్రిడ్జ్లో పెట్టాకైతే ఇంకా ఏ ఐస్ క్రీమ్ కూడా సరిపోదు. అంత టేస్ట్ అనిపించింది అనమాట. దాని తర్వాత తీసుకెళ్ళి మా బాబుకి ఇద్దాం. జున్ను అడిగావు కదా నాన్న, ఇదిగో. వెల్కమ్ బాబు.